వెళ్లే భక్తులు ఇక వసతి కోసం ఇబ్బందులు పడాల్సిన పనిలేదా? భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. గదుల కోసం ఇక్కట్లు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో అలిపిరి వద్ద అత్యాధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. అక్కడున్న శిల్ప కళాశాలను మరో చోటకు తరలించి అందుబాటులో ఉన్న 20-25 ఎకరాల భూమిలో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. దీని ద్వారా ప్రైవేట్ లాడ్జీలు చేసే దోపిడీకి అడ్డుకట్ట వేయవచ్చునని కూడా భావిస్తోంది. తిరుమలలో స్థలం తక్కువగా ఉండటం, నీటి ఎద్దడి రోజురోజుకి ఎక్కువ అవుతుండటంతో కొండపైన కొత్త గదుల నిర్మాణం సాధ్యం కాదన్న నిర్ణయానికి టీటీడీ వచ్చింది. ఇప్పుడు 7,500 వరకు గదులున్నా ఏమాత్రం చాలడం లేదు. దీంతో కొండపై వసతి దొరక్క భక్తులు రోడ్లపైన, షెడ్లలోనూ పడిగాపులు కాయాల్సి వస్తుంది. లాకర్లలో వస్తు సామాగ్రి దాచిపెట్టి దర్శనాలకు వెళ్లేవారు వేలల్లో ఉంటున్నారు. మరోవైపు ప్రైవేటు వాహనాల రద్దీ వారాంతాల్లో 10,000 వరకు ఉంటుంది. కాలుష్యం, రద్దీ, పార్కింగ్ వంటి సమస్యల నేపథ్యంలో వీటిని నియంత్రించే ఆలోచనలో అధికారులున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు నిత్యం 70,000 నుంచి 1,00,000 మంది వరకు భక్తులు వస్తుంటారు. తగిన వసతి సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అనధికారిక హోంస్టేలు, ప్రైవేట్ లాడ్జీలు నిలువునా దోచుకుంటున్నాయి. వసతి కోసం భక్తుల నుంచి వేలల్లో వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితిని నివారించాలని టీటీడీ బోర్డు ఈ సరికొత్త టౌన్షిప్ కి శ్రీకారం చుట్టింది. మరోపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తిరుమల కాంక్రీట్ జంగిల్ గా మారడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సీఎం సూచనల మేరకు అలిపిరిలో టౌన్షిప్ నిర్మించాలని నిర్ణయించామన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. త్వరలో ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని, బడ్జెట్ కు సంబంధించి అనుమతులు రాగానే నిర్మాణం మొదలవుతుందని కూడా చెప్పారు. ఈ నిర్ణయం పట్ల భక్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నట్లు టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి చెబుతున్నారు.